అండి నమస్తే, నా పేరు తిరుపతిరావు. మీరు చూస్తుంది రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నంద్యాల డిస్టిక్లోని కోవెలకుంట గ్రామంలో ఉన్నామండి. ఈయన అన్నదాత అగ్రి సైన్స్ కంపెనీ వాళ్ళది దేవరా అనే లావు రకం వేశారు. ఒకసారి కాపు ఎలా ఉందనేది చూడండి. కింద నుంచి కూడా బాగా చిక్కదనంగా బూస్ట్ టైప్లో వచ్చింది. కాయ సైజు కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. కాపు బాగా చిక్కదనం మీరు చూసుకోవచ్చు. కింద నుంచి కూడా చెట్టు అనేది బాగా కొమ్మలు ఎక్కువ వచ్చి కాపు అనేది బాగా చిక్కదనంగా వచ్చింది. తాలు శాతం కూడా ఎక్కడ ఏమీ లేదు. చూసుకోవచ్చు, చేలో తాలు అనేది అసలు లేదండి. చాలా బాగుంది. చేను మీద వైరస్ ప్రభావం కానీ నల్లి ప్రభావం కానీ ఎక్కడా లేదు. దీని గొప్పతనం ఏంటంటే పూత కొంచెం లావుగా ఉండటం వల్ల వచ్చిన పిందల్లా కాపు అవుతుంటుంది, వచ్చిన పూతల్లో కాపు అవుతుంటుంది. అలాగే వైరస్ కానీ నల్లి ప్రభావం కానీ చేను మీద ఎక్కడా లేదు. దాదాపు ఇప్పటికే 15 నుంచి 20 క్వింటాల కాపు అయితే ఉంది. ఇంకా చేను క్వాలిటీ అసలు ఎక్కడా చాలేదు. చేను చాలా నీట్గా, అసలు ఎక్కడ మరక అనేది లేకుండా చాలా నీట్గా బాగుందండి. చూసుకోవచ్చు ఒకసారి మీరు. చేను మీద కూడా చాలా అంటే చాలా బాగుంది. పక్క చేలలో వైరస్ ప్రభావం ఉన్నా కానీ ఈ చేలో వైరస్ ప్రభావం కానీ నల్లి ప్రభావం కానీ ఎక్కడా లేదు. ఇది నంద్యాల జిల్లాలోని కోవెలకుంట మండలం వెలగటూరు అనే విలేజ్ అండి ఇది. ఈరోజు ఇక్కడ అన్నదాత కంపెనీ వాళ్ళు ఫీల్డ్ పెట్టడం జరిగింది. చూసుకోండి, వెరైటీ చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి రైతు కూడా ఈ వెరైటీ చాలా బాగుందని చెప్పేసి అందరూ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరుడు వేసుకోదగ్గ వెరైటీ. ఇప్పుడు ఓపీ వెరైటీ లాగే ఉంటుంది సేమ్, కాకపోతే హైబ్రిడ్ వెరైటీ. 334 సిగ్మెంట్ వేసే రైతులందరూ ఈ వెరైటీని నమ్మకంగా వేసుకోవచ్చండి. వేసిన ప్రతి రైతు కూడా ఇప్పుడు 25 నుంచి 30 క్వింటాల కాపులు ఉన్నాయి. ఎక్కడిచ్చినా కూడా మంచి రిజల్ట్ ఉంది. కృష్ణా కానీ, గుంటూరు కానీ, ప్రకాశం కానీ, ఇటు నంద్యాల కానీ, కర్నూలు కానీ ఎక్కడ వేసినా కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క రైతు సోదరుడు వేసుకోదగ్గ వెరైటీ అన్నదాత కంపెనీ దేవరా.